ఈరోజు క్లాస్లో కర్చీప్ కటింగ్తో అంటే చిన్నపిల్లలకి ఇది మిడ్డీ లాగా కూడా వేసుకోవచ్చు, లేదా బాడీ పెట్టి ఫ్రాక్గా కూడా మనము దీన్ని వేసుకోవచ్చు. కర్చీప్ కటింగ్ మోడల్లో నేను ఈరోజు కటింగ్ చూపిస్తాను. దీని క్లాత్ వచ్చేసి 1.5 మీటరు. ఇది 4 నుంచి 5 ఇయర్స్ పిల్లల వరకు దీన్ని వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ క్లాత్ని ఇలా 2 మడతల మీద అంటే 2 ఫోల్డింగ్స్ 2 పొరల మీద ఇలా తీసుకొని దీన్ని మనము కర్చీప్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకొని దీన్ని ఇంకో ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఫస్ట్ క్లాత్ని ఇలా తీసుకొని ఒక పొర, ఇది 2 ఇలా ఒక పొర మీద 2 పొరల మీద ఇలా పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఇలా ఈ షేప్లో వేసుకోవాలి. ఈక్వల్గా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా వేసుకోవాలి. మీరు ఇలా వేసుకున్నప్పుడు మీకు క్లాత్ ఇక్కడ ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే మీరు నీట్గా ఇక్కడ తీసేసి ఈక్వల్గా ఇలా ఉండాల. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము నడుముని కట్ చేసుకోవాలా. నడుము నార్మల్గా చిన్నపిల్లలకే కాబట్టి మనము ఒక 2.5-3 ఇంచెస్ మధ్యలోనే కట్ చేసుకోవాలా. నేను 2.5 ఇంచ్ పెట్టి నడుము తీస్తున్నాను. చూడండి, ఈ మూల నుంచి 2.5 ఇంచ్ పెట్టి చుట్టూ నడుముని కట్ చేసుకుందాం. మనము ఈ నడుముని చిన్నదిగా కట్ చేసుకొని మనం బాడీకి పెట్టేటప్పుడు సరిపోకపోతే ఇంకొంచెం పెద్దదిగా చేసుకోవచ్చు, లేదా దీనికే బెల్ట్ వేసేసుకుంటే మనం మిడ్డీలాగా కూడా పైన టీషర్ట్ వేసుకొని మిడ్డీలాగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నడుముని కట్ చేసేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ఏదైనా జాయింట్స్ ఉంటే ఈ జాయింట్స్ని తీసేయాలి సైడ్. ఈ విధంగా ఏవి జాయింట్స్ లేకుండా అన్ని విడివిడిగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. దీన్ని ఒక పొరని ఇలా తీసేయాలి. ఈ ఒక పొరని ఇలా వేసుకొని దీన్ని ఈ మూలలకి ఈ విధంగా చూడండి ఇలా ఈ మూలలకు వచ్చేటట్టు 4 వైపులా వేసుకొని దీన్ని ఇలా పైకి తీసేయాలి. చూడండి, ఈ మూలలకి ఇలా వేసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి ఇలా తీసినప్పుడు మనకు ఇలా షేప్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము జిగ్జాగ్ అయినా చేయొచ్చు, లేదా సన్నగా మడిచి కుట్టేసి లేస్ అయినా వేసుకోవచ్చు. ఈ నడుముకి మనము బెల్ట్ వేసుకుంటే మనము మిడ్డీలాగా కూడా వేసుకోవచ్చు, లేదు దీనికి బాడీ పెడితే మనకు చిన్నపిల్లలకి ఫ్రాక్గా కూడా బేబీ ఫ్రాక్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా క్రింది బాటమ్ని కట్ చేసుకున్న తర్వాత పైన బాడీని కట్ చేసుకుందాం. చూడండి, ఈ బాడీ క్లాత్ ఇలా తీసుకోండి. మనం అది కట్ చేసిన తర్వాత మిగిలిన దాంతో ఈ బాడీ కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకే కాబట్టి ఇదండి, బాడీ పొడవు 8 ఇంచులు పెడుతున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 8 ఇంచులు. ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ ప్రక్క మెడ వచ్చేసి ఇలా ఒక 3 ఇంచులు పెట్టండి. తర్వాత నెక్ కూడా 3 ఇంచులు పెట్టేసి చంక 4 ఇంచులు పెట్టండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. చూడండి, పొడవు 8 ఇంచులు, చెస్ట్ లూజ్ 8 ఇంచులు పెట్టుకున్నాను. 3 ఇంచులు ప్రక్క మెడ పెట్టుకున్నాను, అంటే మధ్యలోకి పెట్టుకున్నాను 3, మెడ కూడా 3 పెట్టుకున్నాను.
చంక 4 పెట్టుకున్నాను. చూడండి మనకు ఈ విధంగా బాడీ రెడీ అవుతుంది. ఈ బాడీకి మనము ఈ ఫ్రిల్ని మొత్తం బాడీని జాయింట్ చేసేసిన తర్వాత, అంటే ఇక్కడ మనం ఈ జాయింటింగు, ఇక్కడ వచ్చేసి డాట్స్ అవన్నీ వేసేసిన తర్వాత, ఒకవేళ మనం కట్ చేసిన నడుము చిన్నదైతే ఇంకొంచెం నడుముని వెడల్పు చేసుకొని మనం దీనికి జాయిన్ చేసుకోవచ్చు. ఈ కొంచెం మనము ఈ నడుముని ఇంకొంచెం ఇలా వేసుకొని ఇంకొంచెం డీప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫోల్డింగ్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం నడుముని 1/2 ఇంచ్ డీప్ చేస్తే కొంచెం నడుము ఎక్కువైపోతుంది. ఈ విధంగా నడుముని డీప్ చేసి మనము ఈ బాడీ మొత్తం రెడీ చేసుకున్నాక దీన్ని పెట్టి జాయిన్ చేసుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు పెడతాను. థ్యాంక్ యూ.